ప్రభుత్వంలో రెడ్ బుక్ అరాచకం పరాకాష్ఠకు చేరింది. ప్రశ్నించేటువంటి ప్రతి గొంతును కూడా నొక్కుతాం, అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఉద్యోగ సంఘాల పైన కూడా రెడ్ బుక్ను ప్రయోగిస్తోంది. రెడ్ బుక్ పేరుతో ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీస్తారో వాళ్ళందరిపైన కూడా కక్ష సాధింపు చర్యలు దిగుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు సాక్షాత్తు సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి కాకర్ల వెంకట్రామరెడ్డిని ఉద్యోగులని డిస్మిస్ చేస్తూ చర్యలు తీసుకోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకు డిస్మిస్ చేశారు, కారణాలు ఏంటి, మనతో పాటు మాట్లాడేందుకు వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఒక ప్రభుత్వం మీ పైన ఇంత కక్షగట్టి మరి అక్కడ మీరు ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు, ఆ సచివాలయ సర్వీస్లో కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది, దాన్ని ఎలా చూస్తారు? గతంలో ఎప్పుడు ఇలాంటి చర్యలు ఏ ప్రభుత్వం తీసుకోలే. అంటే ఏ ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించే వాళ్ళను భయపెట్టాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలే. ఈ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. ఎందుకంటున్నా అంటే నా మీద చేసిన ఆరోపణ బద్వేలు, బైదుకూరు, కడప, పొద్దుటూరు 4 డిపోల్లో తిరిగి ప్రచారం చేసినారని. కానీ ఆ 4 డిపోల మేనేజర్లు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండ్రు. ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా, నేను రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇచ్చిన పేపర్లు కూడా మీకు ప్రజెంట్ చేస్తా, ఖచ్చితంగా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అలాంటిది ఏ పద్ధతిలో నేను కూడా అడిగినా, సరే నేను ప్రచారం చేసిన అంటే మీకు ఒక ఫోటో ఉందా? ప్రతి డిపోలో సీసీటీవీలు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అసలు నేను పాంప్లెట్ పంచినా, నేను ప్రచారం చేసినా సీసీటీవీ కెమెరాలో కనపడుతుంది కదా. మేము అసలు లోపలికి వెళ్ళేటప్పుడు కనీసం మా చేతిలో పాంప్లెట్లు అయినా కనపడతాయి కదా. అంత స్పష్టంగా నేను అడిగితే దేనికి సమాధానం లేకుండా కేవలం ఒక ఆరోపణ దొరికింది, దాన్ని అడ్డం పెట్టుకొని చేద్దాం, మన చేతిలో పవర్ ఉంది, చేసేద్దాం, ఏం చేస్తాడో కోర్టు పోయినప్పుడు మళ్ళీ చూద్దాం. అంటే ఎవరైతే యాక్షన్ తీసుకుంటే ఎంప్లాయీస్ భయపడతారనే ఉద్దేశం ఉందో ప్రభుత్వం కావాలని ఆ ఉద్దేశంతో తీసుకునింది. ఎవరిని ప్రశ్నించకూడదు, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళలో ఎంప్లాయీస్ చేసిన ఒక మేలు, నేను నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఈ 2 ఏళ్ళలో మీరు ఎంప్లాయీస్ చేసిన మేలు ఒక్కటి చెప్పండి. పలానా చేసిన ఎంప్లాయీస్కు మీరు ఎన్నికల్లో ఇన్ని హామీలు ఇచ్చిండు, 9 హామీలు ఇచ్చిన ఎంప్లాయీస్కు 9 హామీలు ఒక్క హామీ అమలు చేసిందా? ఏమనంటే మా ఉద్యోగ సంఘాల నాయకులు 1వ తారీఖు జీతం ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చిన జీతము? ఈ రోజుకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు 2 నెలల జీతం పల్లాయి. ఈ రోజు ఇప్పుడు నా సెక్రటరియట్లో మాట్లాడొస్తున్నా, ఇప్పుడే నాతో ఏమొచ్చిందంటే మాకు 2 నెలల నుంచి జీతం లేదని అన్నారు. ఏ హామీ అమలు చేసిండ్రు? 9 హామీలు ఒక్క హామీ అమలు చేయలే. ఇలాంటి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడే వాళ్ళని ఒకరిని భయపడితే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరనే ఒక ఉద్దేశంతో, ఒక్క భయంతో ఎంప్లాయీస్ ఎవరు మాట్లాడకూడదనే దురుద్దేశంతో చేసిన చర్య తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదు. ఖచ్చితంగా దీని మీద మేము ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, కోర్టుకు వెళ్తాం. దీని మీద ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది కోర్టులో ఆశిస్తున్నా. ఇంకా మీకు ఎన్నేళ్ళ సర్వీస్ ఉంది? ఇప్పటివరకు మీరు 2 ఏళ్ళ నుండి పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలాసార్లు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కానీ లేకపోతే వివిధ బాధ్యతలు నిర్వహించారు అనేక ప్రభుత్వాల్లో. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి? ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని. ఎందుకంటే 2014-19 మధ్య మీరు తీసుకుంటే అసలు ఉద్యోగులను రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే. 2014-19 మధ్య మీరు చూసుకోండి, ఆయన ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటే ఉద్యోగులందరూ బస్సులు వేసుకొని పోయి నవనిర్మాణ దీక్ష చేయాలి విజయవాడ సెంటర్లో. ప్యాకేజ్ బాగాలేదు, మళ్ళీ హోదా కావాలంటే ఉద్యోగులందరూ ఫ్లైట్లో పోయి నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీలో ధర్నా చేసి ఆడ మోడీని తిట్టాల. ఇది ముఖ్యమంత్రి గారు పక్క నుండి ముఖ్యమంత్రిగా ఉద్యోగులను తీసుకెళ్ళి ఉద్యోగులతో నల్ల చొక్కాలు వేపించి ధర్నాలో కూర్చోబెట్టి మోడీ గారిని తిట్టిలేదా? చెప్పనండి, ఈ ముఖ్యమంత్రి గారిని చెప్పనండి. మీరే కదా మీటింగ్ పెట్టి మరీ ఢిల్లీకి తీసుకెళ్ళి ఫ్లైట్లో. మీరు అట్లాంటి వాళ్ళు మీరు ఎంప్లాయీస్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడే అర్హత మీకుందా? మీ టైంలో ఏపీఎన్జిఓ ప్రెసిడెంట్ కర్ణాటకకి వెళ్ళి బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసి రాలేదా? మళ్ళీ ఆయనకు మీరు ఎమ్మెల్సీ చేయలేదా? మీరు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? అలాంటి పని నేను చేసిన ఎక్కడైనా, నేను పలానా పార్టీకి ఓటేయండి అని ఎక్కడైనా నేను ప్రచారం చేసినట్టు చూపించండి. నేను చెప్పింది ఏంటి? నేను ఒక పాంప్లెట్ అంతకుముందు చెప్పింది కూడా ఏంటి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మీకు మేలు జరిగింది. మీరు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురండి. మీ సేవల వల్ల ప్రజలకు మంచి పేరు ఇస్తే దానికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకోండి అని చెప్పినా తప్ప ఎక్కడ పలానా పార్టీకి ఓటేయండి అని ఎక్కడా లేదు. కేవలం మీరు భయపెట్టాలి, ఎంప్లాయీస్ భయపెట్టాలని తీసుకునే చర్య తప్ప ఇందులో వేరే ఏమీ లేదు. అలాంటి మీరు గత 14-19 మధ్య ఇంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు మనందరికీ తెలుసు. 2019 ఎలక్షన్లో కూడా కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఆ పార్టీకి ప్రచారం చేసినారని కూడా తెలుసు. అప్పుడు తర్వాత 19లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఫస్ట్ మీటింగ్లోనే, ఎంప్లాయీస్తో జరిగిన ఫస్ట్ మీటింగ్లోనే ఏం చెప్పిండు? మీరు పనులు చేసుకోవడానికి ముఖ్యమంత్రికి అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుంటారు, అవన్నీ నేను పట్టించుకోను,
మీ మీద కంప్లైంట్ వచ్చినా కూడా నేను పట్టించుకోను, కలిసి పని చేద్దాం, మీరు ఎంప్లాయీస్ కోసం కష్టపడండి, ఖచ్చితంగా ఎంప్లాయీస్కి మెయిల్ చేస్తామని చాలా హుందాగా చాలా పెద్ద మనిషిగా చెప్పారు. అది ముఖ్యమంత్రికి ఉండాలి లక్షణం. ఇప్పుడు ముఖ్యమంత్రికి అప్పుడు ముఖ్యమంత్రికి ఎంత తేడా ఉంది, నక్కకు నాగలాకు అనుకునే తేడా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆరోపణలు లేకుండా కేవలం భయపెట్టాలని చెప్పి ఇలాంటి చర్య తీసుకున్నారు. కాబట్టి ఇలాంటివి నిలబడవు, ఇలాంటి వాటికి భయపడము, ఖచ్చితంగా గట్టిగా ఫైట్ చేస్తాం. నేను ఉద్యోగం లేకపోతే ఎంప్లాయీస్ తరపున మాట్లాడడం అనుకుంటారేమో, ఇంకా గట్టిగా మాట్లాడతాం, ఇంకా భయం లేకుండా మాట్లాడతాం. ఎంప్లాయీస్ సమస్యలు ఎప్పుడు ప్రభుత్వం ప్రజల వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలాగానే మేము ఫైట్ చేస్తాం తప్పకుండా. ఇంత కక్ష కట్టడానికి దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నాకు తెలిసి మిమ్మల్ని సర్వీస్లో కొనసాగించలేదు, సస్పెన్షన్ చేసిన పరిస్థితి, ఇప్పుడు ఏకంగా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఇదంతా ఏం సందేశం మీకు పంపాలని ప్రభుత్వం అనుకుంటారు? ఎందుకు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు చేయనటువంటి తప్పు మీరేమైనా చేశారా? అది అంటే నేనేం మాట్లాడినా మీడియా ముందే మాట్లాడాను కదా, అందులో ఏం తప్ప అంతకుముందు వాళ్ళు మాట్లాడేందుకు నేను రేపు డిస్ప్లే చేస్తా. బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మా ఏపీఎన్జీఓ ప్రెసిడెంట్ మాట్లాడాడు, మా బీజేపీని ఒక్క సీట్ రాకూడదని చెప్పి మా సెక్రటరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడాడు, ఇదే ముఖ్యమంత్రి గారిని పక్కన కూర్చోబెట్టుకొని. అలాంటి మాటలు నేను ఎక్కడైనా మాట్లాడంటే చూపించండి, వీడియో తీయండి. అన్ని తప్పులు మీరు చేయొచ్చి నా మీద ఎందుకంటే ఎంప్లాయీస్ని భయపెట్టాలనే ఉద్దేశం తప్ప ఇందులో ఏం లేదు. మీరు భయపెడితే భయపడిపోము. నాకేమి ముఖ్యమంత్రి గారి రికమెండేషన్తో ముఖ్యమంత్రి గారు సంతకం పెడితేనో ఉద్యోగం రాలే. ముఖ్యమంత్రి గారు వచ్చి నువ్వు ఇంటికి పోయినా సంతకం పెడితే ఇంటికి పోయి కూర్చోడానికి నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నా. 3 లక్షల మందితో పోటీ పడి నేను ఉద్యోగం తెచ్చుకున్నా. సెక్రటరీకి వచ్చిన 140 మంది ఏఎస్ఓలో నేను ఫస్ట్ ర్యాంకర్ని, ఫస్ట్ పర్సన్ నేను. అలాంటి ఎంత కష్టపడి తెచ్చుకునేది మీరు ఏదో ఇంటికి పోమంటే ఇంట్లో కూర్చోడానికి కాదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి ఫైట్ చేస్తాం. దీని మీద న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. సో ఒక ఉద్యోగుల సంఘం నాయకుడిగా చాలా యాక్టివ్గా ఉండేటువంటి మీపైనే ఈ స్థాయిలో కక్ష సాధింపు ఉంటే కింది స్థాయిలో ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి కానీ లేదా ఎవరైనా సమస్యల గురించి రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి కానీ ఉందా? కింది స్థాయిలో కక్ష సాధింపులు ఎలా ఉన్నాయి గత 22 నెలల నుండి? ఖచ్చితంగా ఇప్పుడు నన్నే వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాలి, వాట్సాప్లో ఒక పోస్ట్ పెట్టాలంటే భయపడాలి. అలా భయపడాలంటే ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నా మీద యాక్షన్ తీసుకునే తప్ప ప్రభుత్వం ఈ ఫైల్ డీల్ చేసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ఇది తప్పుడు చర్య అని. కానీ వాళ్ళు కూడా ఏమైందంటే పైన వాళ్ళకి తలూపే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి ఆర్డర్ వచ్చింది. లేకపోతే ఎవరు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను కదా, ప్రతి డిపో మేనేజర్ ఇచ్చిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని. అలాంటప్పుడు ఎలాంటి చర్య తీసుకుంటారు? కడప కలెక్టర్గా రిపోర్ట్ ఇచ్చిన, ఆ రిపోర్ట్లో ఈ తప్పు చేసిన అని చూపమనండి. ఆ రిపోర్ట్ ఏముంది, ఊరికి ప్రూవ్డ్ అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చింది తప్ప పైనుంచి వచ్చిన ప్రజలకు ఇచ్చిండో మళ్ళీ ఆయన మీద ఏం ప్రెజర్ ఉందో మనకు తెలియదు. ఈ నా మీద చేసిన ఛార్జ్ ప్రూవ్డ్ అని ఏం పలాని ఆఫీసర్ ఇది చెప్పిండు, పలాని జరిగిందని ఏమి లేకుండా సింపుల్గా ప్రూవ్డ్ అని ఇచ్చిండు. కావాలంటే ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయి ఇచ్చిండు ఆయన, అంతే. అంటే అధికారం ఉంది, మనం అడ్డగోలుగా చేద్దాం, ఎవరు మనల్ని అడుగుతారు అనే ఒక్క ఇంటెన్షన్. ఎంప్లాయీస్ని భయపెట్టాలి, ఎంప్లాయీస్ ఎవరు మాట్లాడకూడదు. మనం ఏం చేయకపోయినా 4 డిఏలు పెండింగ్ ఉన్న డిఏ ఇవ్వకపోయినా ఎవరు మాట్లాడకూడదు, 1వ తారీఖు జీతం ఇవ్వకపోయినా ఎవరు మాట్లాడకూడదు, పెండింగ్ బకాయిలు ఇవ్వకపోయినా ఎవరు, ఐఆర్ ఇవ్వకపోయినా ఎవరు మాట్లాడకూడదు, పీఆర్సీ మన ఇష్టం వచ్చినప్పుడు వేస్తాం, ఎవరు అడగకూడదు. ఈ ఒక్క ఉద్దేశంతోనే ఎంప్లాయీస్ని భయపెట్టి గ్రూప్ ఇట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఇప్పుడు 22 నెలల నుండి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో అనేక సార్లు ఉద్యోగులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇంకా 22 నెలల్లోనే రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ హామీలు ఇచ్చారు, ఏ హామీల అమలుని ఈ ప్రభుత్వం ఏమైనా కన్సిడర్ చేస్తుందా? ఒక్క హామీ నేను చెప్తున్నా కదా, ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చిండ్రు, 9 హామీలు ఒక్క హామీ అమలు చేయలే. ఐఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు, 23 నెలలు అయింది, ఎక్కడ ఐఆర్ ఇచ్చిండ్రు? పీఆర్సీ ఎప్పుడే అసలు పీఆర్సీ కమిషన్ వేసినాక రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటి వరకు కమిషనే వేయలే. అంటే ఈ రోజు కమిషన్ వేసినా ఇంక 2 ఏళ్ళు పడుతుంది. అంటే ఇంక 2 ఏళ్ళు పీఆర్సీ ఇవ్వరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, 2029 ఎలక్షన్ ముందు పీఆర్సీ వాళ్ళ ఉద్యోగులకు అంటే ఎలక్షన్లు బెనిఫిట్ పొందాలా అనే ఉద్దేశంతో అప్పటి వరకు దీన్ని లాగుతున్నారు. దానికోసం ప్రెజర్ పెట్టి ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే భయపెట్టాలా, అందుకోసం ఇలాంటి చర్యలు. సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తాను, గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ కంటే మెరుగ్గా చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ పథకాన్ని కూడా పక్కన పెట్టిండ్రు. దాని మీద ఏమైనా చర్య తీసుకుంటారు? అసలు దాని మీద ప్రభుత్వం ఎంతన్నా దృష్టి పెట్టి ఒక ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడింది, ఒక కమిటీ వేసింది, అసలు ఏం చేసిండు? అవన్నీ వదిలిపెట్టిందా? ఈ 2 నెలల కాలంలో గవర్నమెంట్ ఉద్యోగులకు చేసిన పని ఒక్కటుంటే చెప్పమను. ఎవడైనా కొందరు పచ్చకామల జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు, ఆ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ గవర్నమెంట్ ఏం చేసిందని. ఆ గవర్నమెంట్ కరోనా టైంలో కరోనా అంటే సంక్షోభం ఉన్నా కూడా 23% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చింది. అదే ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఉంటే పీఆర్సీ ఇచ్చేదా? ప్రతి ఉద్యోగిని అడుగుతున్నాను, మీ మనస్సాక్షిగా ప్రశ్నించుకోండి. ఇదే ప్రభుత్వం కరోనా టైంలో ఉంటే పీఆర్సీ ఇచ్చేదా? ఇచ్చి ఉండేదా?
మన జోబులోంచి లాగడానికి కరోనా మన అప్పుడు రాజధాని కోసమని హుండీలు పెట్టింది కదా, అట్లా కరోనా హుండీ అని ఒక హుండీ పెట్టి మన ఒకరోజు జీతం 2 రోజు జీతంలో మన జోబులో లాగేవాళ్ళు తప్ప పిఆర్సీ ఇచ్చిండే వాళ్ళ ఏం అసలు ఈ రెండేళ్లలో ఏం చేసింది ప్రభుత్వం? వాళ్ళు చెప్పిన ఒక హామీ అమలు చేసిందా? అదే గత ప్రభుత్వం ఫస్ట్ ఇయర్లోనే ఎన్ని హామీలు అమలు చేసింది? 27% ఐఆర్ ఇచ్చింది, కరోనా సంక్షోభం ఉండే పిఆర్సీ ఇచ్చింది, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది, ఆశా వర్కర్లకు జీతం పెంచింది, అంగన్వాడీలకు జీతం పెంచింది, సమగ్ర శిక్ష వాళ్ళకి జీతం పెంచింది, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చి గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది. కరోనా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ చేసింది. ఎన్ని పనులు గత ప్రభుత్వం చేసే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పోలికేంటి? అయినా మీడియా అదే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి భ్రమ కల్పించడానికి, అలాంటి మీడియాను తప్పుపడితే నాలాంటి వాళ్ళ వాయిస్ రాకుండా ఉండడం కోసం ఇలాంటి బలవంతంగా అణచివేత చర్యలు. కానీ ఎంప్లాయీస్ అంత అమాయకులు కాదు, ఎంప్లాయీస్ అంత చదువుకోలేని వాళ్ళేం కాదు. మీరు ఏం చేసినా అన్నీ తెలుస్తాయి ఎంప్లాయీస్కు. అయితే రోడ్డు మీదకి రాలేదని అనుకుంటున్నారేమో, సమయం వచ్చినప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళ శక్తి చూపిస్తారు, అప్పుడు మీరు తప్పు దిద్దుకోలేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. అందుకోసమే ఇప్పుడైనా మేల్కొని ఎంప్లాయీస్తో పెట్టుకోకుండా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినట్టు ఇచ్చే బాగుంటుంది. అంతేగాని ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా ఎంప్లాయీస్ని భయపెట్టాలని చెప్పి ఇలాంటి పిరికిపంద చర్యలు తీసుకుంటే ఎంప్లాయీస్ భయపడరు, ఖచ్చితంగా మీ పుట్టి ముంచుతారు ఎంప్లాయీస్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు మరి వెంకటరామరెడ్డి ఉద్యోగుల సమస్యల గురించి ఈ రోజు నుండి మాట్లాడరా, భయపడతారా? మీ ఉద్యోగాన్ని దక్కించుకోవడానికి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? దానికేం ఉద్యోగం, నేను కోర్టుకు వెళ్తానా? ఉద్యోగం దక్కించుకోవడం అనేది న్యాయపరంగా తెలుసుకుంటాము. నేను ఎంప్లాయీస్ తరపున ఎప్పుడు మాట్లాడతాను. నాకు సిటిజన్గా హక్కు ఉంటుంది, ఎంప్లాయీస్గా హక్కు ఉంటుంది. నేను ఎంప్లాయీస్గా వాళ్ళు తీసేసినా నేను ఎంప్లాయీగానే ఫీల్ అవుతున్నా, ఖచ్చితంగా నా కోర్టులో న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను ఎంప్లాయీగానే నేను ఫీల్ అయ్యి ఎంప్లాయీ తరపున ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఇంకా నాకు ఫ్రీ వచ్చింది, నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చేంత వరకు నేను అన్ని విషయాల మీద కూడా మాట్లాడవచ్చు. కొన్ని లిమిటేషన్స్ కూడా లేవు. ఇప్పుడు నేను ఇంకా ఫ్రీగా మాట్లాడగలను. ప్రభుత్వం చేసే తప్పులను, ప్రభుత్వం అడ్డగోలుగా అసెంబ్లీ సెక్రటరీ ఒకరిని తీసుకొచ్చి పెట్టింది. ఆ అసెంబ్లీ సెక్రటరీ చేసే అడ్డగోలు పనులన్నీ ఏంటి అంటే, ఇప్పుడు ప్రతిదీ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ఇంతకుముందు కంటే ఇంకా ఎక్కువగా నేను ఎక్స్పోజ్ చేస్తా. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి ఎంప్లాయీస్ మేలు చేసేలాగా నా పోరాటం ఎప్పుడు చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నన్ను వ్యక్తిగతంగా తనను సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఉద్యోగుల హక్కుల గురించి మాట్లాడడం కానీ, ఉద్యోగుల సమస్యలపై చేసేటువంటి పోరాటంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు డిస్మిస్ చేయడం వల్ల, తనను విధుల్లో తొలగించడం వల్ల మరింత స్వేచ్ఛగా, మరింత ధైర్యంగా, మరింత బలంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్ల కోసం, ఉద్యోగులకు జరుగుతున్నటువంటి మోసాన్ని ఎవరైతే ప్రభుత్వం చేస్తుందో ఆ మోసాన్ని ఎండగట్టడానికి మరింత బలంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది తప్ప, తన ఉద్యోగం విషయంలో న్యాయ పోరాటం చేసి అంతిమ విజయం సాధిస్తానని తెలుసు అని చెప్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నందుకు కక్ష సాధింపులో భాగంగానే తనను డిస్మిస్ చేశారని వెంకటరామరెడ్డి చెప్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.